చివరి నిమిషంలో జోష్నకి ఊహించని షాక్. సీఈఓగా దశరథ. మరి దశరథ ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాడు? దశరథ తీసుకున్న నిర్ణయానికి శివనారాయణ ఎలా అంగీకరించాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఇక్కడ దీప, కార్తీకు, జోష్నల మధ్య జరిగిన విషయాన్ని కాంచనతో అయితే చెప్పేస్తాడు శ్రీధర్. వీళ్ళ మధ్య ఏదో తెలియని పెద్ద సమస్య ఉందని చెప్పేసి వాళ్ళు ఇక ఆలోచించుకుంటూ ఎలాగైనా సరే వీళ్ళను ఆ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చేయాలని నిర్ణయించుకుంటారు. కార్తీక్ని శ్రీధర్ అడిగిన ప్రస్తుతానికైతే పెద్దగా సమాధానం అయితే చెప్పడు. ముందు ముందన్నీ మీకే తెలుస్తాయని చెప్పి తప్పించుకుంటాడు కార్తీక్ అయితే. ఇక్కడ చూస్తే ఇక తన మనవరాలు మళ్ళీ కార్తీక్ వెంట పడుతుందని, రేపొద్దున్న దీప దీన్ని బ్రతకనివ్వదు, దీన్ని బ్రతుకు సరిగ్గా ఉండాలి అంటే ఇది కార్తీక్ని మర్చిపోవడమే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే. ఇక సుమిత్ర చాలా సంబరపడిపోతూ, నా కూతురు సీఈఓగా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సుమిత్ర, నువ్వు నీ వైపు నుంచి మాత్రమే ఆలోచిస్తున్నావు, అది కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నారండి? అవును, నిజమే. మన ఇంట్లో వ్యక్తి సీఈఓ అవుతే మనకి సంతోషమే. మన బిడ్డల ఎదుగుదలని మనం కోరుకుంటాము. మన బిడ్డలు గొప్ప పొజిషన్లో ఉంటే ఏ తల్లిదండ్రికైనా సంతోషంగానే ఉంటుంది తమ బిడ్డల ఎదుగుదల చూసి. కానీ తన బిడ్డలు ప్రయోజకులు అయినప్పుడు మాత్రమే ఆ సంతోషం అనేది మనకి ఉంటుంది. కానీ నీ కూతురు సంతోషం గురించి ఆలోచిస్తూ ఎంతోమంది భవిష్యత్ని నువ్వు అసలు తప్పుదారి పట్టిస్తున్నావని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు సుమిత్ర? ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? ఎంతోమంది జీవితాల్ని నేను తప్పుదారి పట్టించడమేంటి? జోష్న సీఈఓ కావడం అంటే ఆ కంపెనీని మరోసారి నష్టాల్లోకి తోసేసినట్టే. ఏంటండి, మన బిడ్డ మీద మనమే నమ్మకం ఉంచకపోతే ఇక మిగిలిన వాళ్ళు ఎలా నమ్మకం ఉంచుతారు? అయినా ఒక్కసారి తప్పు జరిగిందని ప్రతిసారి తప్పు ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. జోష్న గురించి బాగా తెలిసిన దానివి, తల్లిగా కాకుండా ఒక ఆడదానిగా జోష్న గురించి నువ్వు ఆలోచించు. ఆ తర్వాత నువ్వు మాట మాట్లాడు, నేను ఒప్పుకుంటాను. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో జోష్న విషయంలో జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా నువ్వు ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని మరి ఒక్కసారి ఆలోచించు అని చెప్పేసరికి జోష్న విషయంలో జరిగిన సంఘటనలన్నీ కూడా సుమిత్ర గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జోష్నలో పంతం, పట్టుదల, తను అనుకున్నది చెయ్యాలనేదే తప్ప ఎదుటి వాళ్ళ మాట గురించి ఆలోచించదు. ఎదుటి వాళ్ళ గురించి అస్సలే ఆలోచించదు. జోష్నాని నువ్వు బిడ్డగానే కాదు, నీ ప్రాణదాతగా కూడా గొప్పగా భావిస్తున్నావు. నిజమే, నీ కన్న కూతురే నీకు ప్రాణం దానాన్ని చేసింది. ఇక ప్రాణదానం చేసింది నీ ప్రాణాన్ని కాపాడిన ప్రాణదాత. ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. అలా అని చెప్పి ఇక ఎంతోమంది జీవితాల్ని జోష్న చేతిలో పెట్టి నీ కూతురు సంతోషాన్ని వెతుక్కుంటూ మిగిలిన కుటుంబాలను నాశనం చేయాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. జోష్న ఆలోచనలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మారవు. నువ్వు కార్తీక్ విషయంలో జోష్నని ఎంతగానో బెదిరించావు. జోష్న విషయంలో, కార్తీక్ విషయంలో జోష్నకి అసలు కొంచెం కూడా మార్పు రాలేదు. నువ్వు అప్పటికిప్పటికీ గమనిస్తూనే ఉన్నావు. ఈ రోజుకి జోష్నలో అదే పంతం, పట్టుదల. కార్తీక్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే తప్ప అస్సలు మరో ఆలోచన జోష్నలో కనిపించడం లేదు. ఏదో నీ కోసం నా కోసం ఒక్కసారి మారినట్టు నటిస్తుంది. మరోసారి మళ్ళీ కార్తీక్నే పెళ్లి చేసుకోవాలని దీపతోనే ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. దీప కార్తీకుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీపా కార్తీకుల్ని ఈ ఇంటి పని మనుషుల్ని చేసింది. అసలు అది ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించు. రక్తదానం చేసి అసలు దీపని బ్రతికించి దీపని, కార్తీక్ని ఇంటి పని వాళ్ళని చేయడం అసలు ఎంతవరకు కరెక్టు? అసలు నీకు మనసు ఎలా ఒప్పుతుంది సుమిత్ర? వాడు నీ కొడుకు లాంటి వాడే అని చెప్పావు. వాడిని నువ్వు కొడుకుగానే పెంచావు. జోష్నలాగే వాడిని సమానంగా పెంచావు. ఈరోజు వాడు ఈ ఇంటి డ్రైవర్గా ఉంటున్నాడు. కానీ మనం ఎవ్వరం ఏమి చేయలేం, నిస్సహాయంగా మిగిలిపోయాము. వాడింటికే వాడు డ్రైవర్గా ఉంటున్నాడంటే మనసుకి ఎంత గాయం కలుగుతుందో, నా చెల్లెలు లోపల ఎంత నలిగిపోతుందో నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఈ రోజుకి కూడా జోష్న తన పెళ్లి సమయంలో
ఇక అప్పుడు తను పెళ్లి చేసిన తర్వాతే వాళ్లకు రిలీఫ్ ఉంటుంది. అంతవరకు మాత్రం వాళ్ళిక్కడే డ్రైవర్‌గానే, అలాగే పనివాళ్ళుగానే ఉండిపోవాలని చెప్పి జోష్న చెప్పింది. అంటే జోష్న ఉద్దేశ్యం ఏంటి? నా మేనల్లుడు, నా చెల్లెలి కొడుకు ఈ ఇంట్లో పనివాడిగా మిగిలిపోవాలనా? ఈ ఇంటి ఆడపిల్ల, అలాగే ఈ ఇంటి ఆడపడుచు కొడుకు వాడు. వాడు ఈ ఇంటి ఆడపిల్ల జోష్న ఇద్దరూ సమానమే. ఈ ఆస్తి విషయానికి వస్తే నా చెల్లెలికి కూడా ఇందులో వాటా ఉంది. నా తండ్రి నా చెల్లెలికి వాటా ఇవ్వలేదు. ఆ ఆస్తి కావాలని, అంతస్తులు కావాలని ఏ రోజు వాళ్ళు లేదు. ఎప్పుడూ కూడా వాళ్ళు ఆస్తి అంతస్తుల గురించి ఆలోచించకుండా, ఇక తన భార్యని కాపాడింది కాబట్టి, మాటిచ్చాడు కాబట్టి ఈ ఇంటి డ్రైవర్‌గా బ్రతుకుతున్నాడు. నా మేనల్లుడు ఎలాంటి పొజిషన్ నుంచి, ఎలాంటి పొజిషన్‌కి వచ్చాడో నీకు కూడా తెలుసు. వాడి స్థాయి ఏంటో, వాడు చదువుకున్న చదువేంటో, వాడు తలుచుకుంటే ఏం చేయగలడో కూడా తెలుసు. అయినా కూడా మీరెవ్వరు నా మేనల్లుడు గురించి కానీ, నా చెల్లెలి మనసు గురించి కానీ, నా మేనల్లుడి భార్య గురించి కానీ పట్టించుకోవడం లేదు. కేవలం నీ కూతురి గురించి ఆలోచించుకుంటూ నువ్వు స్వార్థంగా మిగిలిపోతున్నావు. నువ్వు ఇంతగా మారిపోతావని నేను అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నారండి? అవును, నీ ఆలోచన తప్పు సుమిత్ర. జోష్నని సీఈఓ కావాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. నీ కూతురికి ఏదైనా గిఫ్ట్ కావాలని అడుగు. మన కూతురు కాబట్టి తనకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాను. దానికి నేను కూడా సంబరపడతాను. నా కూతురికి నేను స్వయంగా గిఫ్ట్ తీసుకొచ్చాను అని. తను కావాలంటే బిల్డింగులు, కార్లు ఏదైనా ఇవ్వగలను. కానీ సీఈఓ పదవిని ఇచ్చి ఎందరో జీవితాల్ని నాశనం చేయాలని నేను అసలు అనుకోవడం లేదు. సారీ. నిజంగానే తప్పు చేశానండి. మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. నిజంగానే స్వార్థపూరితంగా మారిపోయాను. ఇక నేను అలా ఆలోచించను. నా ఆలోచన చాలా తప్పని మీరు చెప్పిన మాటల్ని బట్టి అర్థమైంది. కేవలం నా కూతురు వైపు నుంచి మాత్రమే ఆలోచించి తప్పు చేశానని తెలుస్తుంది. అందుకనే ఇక నేను ఈ విషయంలో తలదూర్చాలి అనుకోవడం లేదు. రేపు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కాదనను. దీప కూడా ప్రెగ్నెంటు. కానీ పాపం దీప పని మనిషిగా ఈ ఇంట్లో పని చేస్తుంది. దానికి పనులు చెప్తుంటే నా మనసు ఎంతో బాధపడుతుంది. కానీ తప్పనిసరి పరిస్థితిలో దీపకి పనులు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీప కూడా నా కూతురు లాంటిదే కదా! నా కూతురు ప్రెగ్నెంట్ అయితే ఎంతో అపురూపంగా చూసుకునేదాన్ని. కనీసం పనులు చేయకుండా దీపని కూర్చోబెట్టి చూసుకోలేకపోతున్నాను. అందుకే కాస్త బాధగా ఉంది అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. అన్ని రోజులు ఒకలా ఉండవు సుమిత్ర. త్వరలోనే అన్నీ మారతాయి. అప్పుడు పరిస్థితులు వాటి అంతట అవే చక్కబడతాయి. అంతే తప్ప ఇప్పుడు మనం బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పేసి, అయితే నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు ఏకీభవిస్తావు కదా! ఖచ్చితంగా. ఒకవేళ జోష్న ఏమన్నా నేను చూసుకుంటాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సీఈఓ విషయంలో నేను కాదన్ను అని చెప్పేసి సుమిత్ర చెప్పేయడంతో దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మర్నాడు ఇక్కడ మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక శివనారాయణ జోష్ని ఈ రెస్టారెంట్‌కి సీఈఓ అని చెప్పేసి ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈలోగానే వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక దశరథ్ అయితే నేను చెప్పవలసింది, చెప్పుకోవలసింది ఉంది. నాకొక అవకాశాన్ని ఇవ్వాలి అని దశరథ్ అడుగుతూ ఉండగానే, కార్తీక్ గారిని సీఈఓ చేయాలని చెప్పేసి కొంతమంది బోర్డ్ మెంబర్స్ అడుగుతూ ఉంటే, జోష్ డబ్బుకి అమ్ముడుపోయిన మరికొంతమంది బోర్డ్ మెంబర్స్ జోష్‌నికే ఓటేస్తూ ఉంటారు. ఇలా వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. మీరందరూ ఒక క్షణం ఆగండి అని చెప్పేసి, దశరథ నువ్వు ఏదో చెప్పాలి అనుకున్నావు. ఏం చెప్పాలి అనుకుంటున్నావు? తాత ఇంకా నీకు అర్థం కాలేదా? మన కళ్ళ ముందు బావ కూర్చొని ఉన్నాడు. బోర్డ్ మెంబర్‌గా తనకి ఇక్కడ ఈ కంపెనీలో ఏదైనా సరే నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం ఉన్నాయి. నేను సీఈఓ కావడం బావకి ఇష్టం లేదు కాబట్టే బావ నాన్న నోటి వెంట ఇలా మాట్లాడిస్తున్నాడు. జోష్న, నువ్వు కార్తీక్‌ని ఏమీ అనడానికి లేదు. కార్తీకు ఏం చేసినా ఈ కుటుంబ క్షేమం కోసం, అలాగే మనందరి మంచి కోసం, అలాగే ఈ రెస్టారెంట్‌ని కాపాడడం కోసమే చేస్తాడు. కార్తీక్ ఆలోచన ఎప్పుడూ తప్పు కాదు. కార్తీక్ ఆలోచన ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. కార్తీకు ఏం చేసినా కరెక్టు. వాడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటాడు. ముఖ్యంగా వాడు కుటుంబం కోసం, అలాగే ఇక్కడ జోష్న రెస్టారెంట్ ఎంప్లాయీస్ కోసం చాలా ఆలోచిస్తాడు. కుటుంబం కోసం దేన్నైనా వదిలేసుకున్నట్టే ఎంప్లాయీస్ భవిష్యత్తు కోసం ఏదైనా చేయడానికి వెనకాడడు. ఒక్క సీఈఓ పదవిని తీసుకోవడానికి వాడు ఆలోచిస్తున్నాడు అంటే దానికి కారణం నువ్వు. నీ కారణంగానే వాడు సీఈఓ పదవికి నిరాకరిస్తున్నాడు. వాడు స్వార్థపరుడని వాడి గురించి నువ్వు
నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు కాబట్టే వాడు తన ఆలోచనల్ని మార్చుకుని వాడు స్వార్థపరుడు కాదు అని నిరూపించుకుని ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా నా మనవడు స్వార్థపరుడు కాదు, గొప్ప త్యాగమూర్తి, నిజంగా ఎంతో గొప్ప మనసున్న మహారాజు నా మనవడు, వాడిని ఎవ్వరూ అనడానికి సరిపోరు అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఈలోగానే ఇక జోష్నైతే మరి ఏంటి, ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, అసలు డాడీ ఎందుకు ఇప్పుడు ఈ విషయంలో అడ్డుపడుతున్నాడు, నేను పర్మనెంట్ సీఈఓని కాదు, తాత్కాలిక సీఈఓని మాత్రమే. సీఈఓగా నాకు అనుభవం ఉంది కాబట్టి నేను సీఈఓగా ఉంటూనే ఇక్కడికి ఎవరో ఒకరిని సీఈఓని తీసుకొస్తారు కాబట్టి అతని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇందులో నా స్వార్థం ఏం కనిపించింది అని చెప్పేసి అంటూ ఉండగానే జోష్న కాసేపు ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే నేను చెప్పాలనుకున్నది నేను చెప్పబోతున్నాను, కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. అలా దశరథ్ ఎప్పుడైతే అంటాడో జోష్న మాట్లాడకు, దశరథ్ ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పు, నువ్వు వాడిని మధ్యలో ఆపే ప్రయత్నం చేయకు అని చెప్పేసి శివనారాయణ అనేసరికి జోష్న నోరు మూతపడుతుంది. కార్తీక్ కూడా దశరథ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఏం దశరథ, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పేసి అడిగేసరికి సరే నాన్న, నిన్న ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు, నాకు అంతా తెలుసు అన్నీ చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. బోర్డు మెంబర్స్ ఏమడిగారు, ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మాత్రమే ఇక్కడ సీఈఓగా ఉండాలి, లేకపోతే మేము రిజైన్ చేసి వెళ్ళిపోతాము, ఇక మా వాటాలు కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళైతే అడగడం జరిగింది. అలా అడిగారు అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉండి ఉండొచ్చు. అలా వాళ్ళ కారణాలు వాళ్ళకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పేది కూడా కరెక్ట్గా వినండి. జోష్న ఒకప్పుడు సీఈఓగా ఇక్కడ చేసింది. తను సీఈఓగా చేసిన తన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోయింది. సరే, మనిషిన్న తర్వాత తప్పులు చేయడం సహజం, ఆ తప్పును పదే పదే చేస్తారని నేను అనను, ఆ తప్పును సరిదిద్దుకోగలదని, తప్పును సరిదిద్దుకుని ఇప్పుడు కరెక్ట్గా సీఈఓ పదవిలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. త్వరలోనే ఇక్కడ సీఈఓని కూడా అనౌన్స్ చేయబోతున్నాం కాబట్టి సీఈఓని అనౌన్స్ చేయడానికి తనకు అధికారం కూడా మా నాన్న ఇచ్చేశారు. ఈ విషయాల్లో నేనేమీ కాదనడం లేదు, సీఈఓ అవ్వాలి నిజమే, సీఈఓగా ప్రస్తుతం అయితే జోష్న ఉండాలి అనుకుంటుంది. తన ఆలోచన, తన అభిప్రాయం కరెక్టు, ఆ విషయంలో నేనేమన్ను. కానీ జోష్న ఇప్పుడు సీఈఓగా కనీసం తాత్కాలికంగా కూడా ఉండడం నాకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నారు డాడీ, అంటే నన్ను ఈ కంపెనీలో సీఈఓగా ఉండడం మీకు ఇష్టం లేదా? లేదు. ఏంటి దశరథ, ఏం మాట్లాడుతున్నావు? కంపెనీ సీఈఓగా జోష్న నువ్వు ఎందుకు వద్దంటున్నావు, పైగా నా నిర్ణయాన్ని ఎందుకు కాదంటున్నావు అని చెప్పి అడిగేసరికి క్షమించండి నాన్న, జోష్న మన ఇంటి వారసురాలు, జోష్నకి ఈ నెలలో పెళ్లి చేయాలని అనుకుంటున్నాము. జోష్నకి పెళ్లి చేయాలి అంటే సంబంధం చూడాలి, ఇవన్నీ సెట్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఒకే నెలలో జరిగిపోవాలని మనకి పంతులు గారు కూడా చెప్పారు. ఈ నెలలో జోష్న పెళ్లి జరగాలి అంటే మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. పెళ్లి కొడుకుని చూడాలి, పెళ్లి ఏర్పాట్లు చేయాలి, నిత్యజాతం చేయాలి, పెళ్లి చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటి మధ్యలో జోష్న తన పెళ్లి గురించి, తనకి కాబోయే భర్త గురించి, అలాగే తనకి రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి, ఒక మంచి డిసిషన్ తీసుకోవాలి. ఇవన్నీ చూసుకునే క్రమంలో జోష్న ఇక రెస్టారెంట్ సీఈఓ బాధ్యతలు చూసుకోవడం కష్టమవుతుంది. తనకి ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం ఈ నెల రోజులు. ఈ నెల రోజుల్లో తను ఫ్యూచర్కి సంబంధించిన ఒక మంచి బెస్ట్ నిర్ణయం తీసుకోవాలి, అలాగే ఒక మంచి స్టెప్ కూడా వేసి తనకి రాబోయే ఫ్యూచర్ని గొప్పగా ఏర్పరచుకోవాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ బాధ్యతలు తీసుకుంటే మాత్రం అటు ఇటు కాకుండా తన ఆలోచనలు మారిపోతాయి. ఇటు ఈ బాధ్యతలు చేయలేక, అటు పెళ్లి విషయంలో ఎటు తేల్చుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది. నా కూతురు అంత ఇబ్బంది పడటం నేను చూడలేను. ఒకవేళ నాకు పెళ్లి అవసరం లేదు, నేను సీఈఓగా ఉంటాను, కంపెనీ బాధ్యతలు చూసుకుంటానని నా కూతురు అనొచ్చు. కానీ తండ్రిగా నేను దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. నా కూతురికి ఒక లైఫ్ కావాలి, నా కూతురికి పెళ్లి జరగాలి, నా కూతురు పెళ్లి చూడాలన్నది నా భార్య కల. నా భార్య కలను నెరవేర్చాలి అంటే అది ఈ నెలలోనే జరగాలి. కాబట్టి ఇప్పుడు సీఈఓ బాధ్యతలు ఇక నా కూతురు భుజాల మీద పెడితే తన భవిష్యత్తు అటు ఇటు కాకుండా పోతుంది. అలా తన భవిష్యత్తుని నాశనం చేసే అధికారం నాకు కానీ నా భార్యకు కానీ లేదు. నా భార్య ఇదంతా ఆలోచించలేక తన కూతురు సీఈఓ కావాలని కోరుకున్న మాట నిజం
నిజమే. ఈ కంపెనీలో కూడా కొంతమంది ఇక జోష్‌ని సీఈఓ కావాలని కోరుకుంటున్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటే నా ఆలోచన, నా అభిప్రాయం నాకున్నాయి. ఇప్పుడు చెప్పండి నాన్న, నా కూతురు సీఈఓ కావడం నాకిష్టం లేదు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా? కాదా? అని చెప్పేసి చెప్పండి అని చెప్పి అంటూ ఉండగానే, డాడీ నువ్వాగమ్మా జోష్న. దశరథ, నీ ఆలోచన కరెక్టు. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టు. నీలా నేను ఆలోచించలేకపోయానురా. నిజమే. జోష్నకి ఇప్పుడిది చాలా పెద్ద ఘట్టం. కాబట్టి జోష్న ఇప్పుడు తను తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయం ఏదైనా ఉందంటే అది పెళ్లి గురించే. తను పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇక ఈ నెలలోనే పెళ్లి కూడా చేసుకోవాలి. కాబట్టి ఈ బాధ్యతలు జోష్న భుజాల మీద పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. అందుకని ఇక సీఈఓ పదవికి జోష్నని అనౌన్స్ చేయాలి అనుకోవడం లేదు. మరి ఇప్పుడు సీఈఓ పదవిలో కూర్చోబోయేది ఎవరు? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూర్చోకపోతే ఇంకెవరికి సీఈఓ పదవి ఇవ్వాలి అనుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అయితే ప్రశ్నిస్తారు. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. నేను ఇంతకాలం సీఈఓ బాధ్యతల్ని తీసుకోలేదు. నా కూతురు, నా మేనల్లుడు వీళ్ళందరూ సీఈఓగా చేశారు. నేను కూడా కొంతకాలం సీఈఓగా చేశాను. కానీ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకొని పిల్లలైన వీళ్లకు బాధ్యతలు అప్పచెప్తే రేపొద్దున్న ఇక భవిష్యత్తులో వీళ్ళే ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి వీళ్ళకంటూ అన్నీ తెలుస్తాయని చెప్పి పెద్దవాళ్ళగా మేము పక్కకి తప్పుకున్నాము. నాన్న ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు. నేను ఇప్పుడు తాత్కాలికంగా అలాగే సీఈఓ బాధ్యతలు తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను ఇక సీఈఓగా కొనసాగాలి అనుకుంటున్నాను. అది కూడా కొంతకాలం మాత్రమే. ఇక రేపొద్దున్న జోష్నకి కాబోయే భర్త అంతగా ఇక తనకి స్ట్రాటజీ ఉండి తను ఈ కంపెనీ అదే ఈ రెస్టారెంట్‌కి సీఈఓ కాగలడు. అన్నిటికీ సమర్థుడైతే తనకి సీఈఓ బాధ్యతలు అప్పచెప్తాము. లేకపోతే ఎవరినైనా తీసుకొచ్చి సీఈఓని చేస్తాము. దీనికి సంబంధించిన సమర్థుడిని మాత్రమే సీఈఓగా చేస్తాము. ప్రస్తుతానికైతే నేనే ఈ కంపెనీ సీఈఓగా ఉండాలి అనుకుంటున్నాను. నా కూతురు జోష్న సీఈఓగా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి దశరథ చెప్పేసరికి దెబ్బకు జోష్నకి షాక్ ఎదురవుతుంది. దశరథ గారు, మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. నిజంగానే జోష్న గారికి ఈ బాధ్యతలు అప్పచెప్తే తన తలపై చాలా మోయలేని బరువుగా మారిపోతుంది. అప్పుడు తను తీసుకోవాల్సిన డెసిషన్లు తీసుకోలేకపోతుంది. తను తీసుకోవాల్సిన డెసిషన్లు తీసుకోలేకపోతే తను చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అందుకనే తను ఇక ఈ బాధ్యతలు తీసుకుని రేపొద్దున్న రెస్టారెంట్ని ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతే అందరం బాధపడాల్సి వస్తుంది. రెస్టారెంట్ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. మీరు సీఈఓగా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు దశరథ. నువ్వు సీఈఓగా ఉంటాను అంటే నాకు అభ్యంతరం ఏముంది? ఇక జోష్న చిన్నతనంతో ఈ కోరికను కోరుకుని ఉండొచ్చు. కానీ రేపొద్దున అర్థం చేసుకుంటే తనే మనల్ని అర్థం చేసుకుంటుంది. జోష్న, ఇక నుంచి నువ్వు నీ పెళ్లి గురించి, నీకు కాబోయే భర్త గురించి కలలు కాను. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు. నీకంటూ ఒక మంచి ఫ్యూచరు ఉండబోతుంది. నీకు కాబోయే భర్త గొప్ప సమర్థుడై ఉండాలి. అంత గొప్పవాడిని నువ్వు వెతికి పట్టుకొని వాడిని తీసుకొస్తే ఇక్కడ మనం సీఈఓని చేసుకోవచ్చు. అలాగే బాధ్యతలు కూడా అప్పచెప్పి మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకిప్పుడు నువ్వు సీఈఓ కావాలనే ఆలోచనలు వదిలేసి నువ్వు ఎంత త్వరగా ఇక పెళ్లి కొడుకుని వెతికి తెచ్చుకుని పెళ్లి చేసుకుంటావో అది నీ నిర్ణయానికి వదిలేస్తున్నా. అలా అని నీ మీదే బాధ్యతలు పెట్టడం అంటే పెళ్లి కొడుకుని వెతికి తెచ్చుకోమంటే మేము వెతికి తెచ్చిన పెళ్లి కొడుకుని నువ్వు ఓకే చేయడం, లేకపోతే నీ అంతటి నువ్వు ఎవరినైనా చూపిస్తే వాడు అన్నిటికీ సమర్థుడైతే మేము ఒప్పుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది. పూర్తి బాధ్యతలు నీ మీద లేవు, అలా అని మా మీద లేవు. అందరి నిర్ణయం మీద ఉంది. కాకపోతే ప్రస్తుతం సీఈఓ పదవికి మాత్రం ఇక నువ్వైతే కరెక్టు కాదు. నువ్వు ఆ తర్వాత ఎప్పుడైనా సీఈఓ బాధ్యతలు తీసుకోవచ్చు. అప్పటికి నీకు చాలా అనుభవం కూడా వస్తుంది. అప్పుడు నువ్వు సమర్థురాలిగా నిలబడి నీ భర్త పక్కనే ఉంటూ సీఈఓగా ఇక నీ భర్తని ఎంకరేజ్ చేస్తూ నీ భర్తకి సపోర్టర్గా నిలబడే ఛాన్స్ కూడా నీకుంటుంది. అంతవరకు సీఈఓ బాధ్యతల గురించి నువ్వు ఆలోచించొద్దు అని చెప్పేసి శివనారాయణ చెప్పేస్తాడు. సీఈఓ చైర్లో కూర్చోబోతున్నానని చెప్పేసి చాలా సంబరపడిపోతూ విర్రవీగిపోతూ కార్తీక్ ముందు అలాగే దీప ముందు ఛాలెంజ్ చేసి సంబరపడిపోతూ ఈ విషయం గురించి తన తల్లికి ఫోన్ చేసేసరికి మీ నాన్న నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పేసి సుమిత్ర కూడా చెప్పేసరికి ఒక్కసారే
జోష్నకి, పారిజాతానికి పెద్ద షాకే ఎదురైపోతుంది. జోష్న, పారిజాతం ఇద్దరూ కూడా షాక్ అయిపోయి నిలబడిపోతారు. ఇద్దరికీ ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. సీఈఓ కావాలనుకున్న జోష్న ఇక మళ్ళీ తిరిగి నిస్సహాయురాల్లా ఇంటికి రావడంతో, అలా చివరి నిమిషంలో దశరథ్ అయితే జోష్నకి చాలా పెద్ద షాకే ఇస్తాడు కార్తీక్ సపోర్ట్‌తో. మరి ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది రాబోయే కథలో. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.